ఈ నెల 29న మనకు శని అమావాస్య రాబోతుంది. ఇది అత్యంత శక్తివంతమైనది. చాలా చాలా పవర్‌ఫుల్ అని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటేనండి, కాకి కనబడితే ఈ ఒక్క మాట అనండి. అలా అన్నారంటే చాలు, శనిదేవుడే మిమ్మల్ని కోట్లకు అధిపతుల్ని చేసేస్తాడు. కోటీశ్వరులాగా మార్చేస్తాడనమాట. శనివారం అమావాస్య వస్తే దాన్ని శని అమావాస్యగా మనము పరిగణిస్తూ ఉంటాము. అలానే కాకుండా ఈసారి ఏంటంటే మనకండి ఉగాదికి ముందు అమావాస్య వస్తుందనమాట. చాలా చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు. ఇలా రావటం చాలా విశేషమని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఎందుకంటే ఉగాదికి ఒక రోజు ముందు అమావాస్య వస్తుంది కాబట్టి ఇది అత్యంత పవర్ఫుల్ అమావాస్యగా పరిగణించబడుతుంది అనమాట. ఈ రోజు చేసే పనులు కావచ్చు, ఈ రోజు చేసుకునే మనం కొన్ని విధి విధానాలు కావచ్చు, ఏంటంటే కనుక మన జీవితంలో ఒక స్థాయికి తీసుకువెళ్ళటానికి ఉపయోగపడతాయి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, మనం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. హిందూ మతం ప్రకారం మనం చూసుకున్నట్టయితే, హిందూ ఆచారాల ప్రకారం మనం ఏంటంటే కనుకనండి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట. ఎందుకంటే అమావాస్య రోజున కొంతమంది పితృతర్పణాలు పడటం, అలానే కాకుండా పితృదేవతల్ని పూజించటం, పితృదేవతల పేరు మీద అన్నదానం చేయటం, అలానే కాకుండా కాకికి పిండాలు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. కానీ ఈ అమావాస్య రోజున ప్రత్యేకించి మీరు కొన్ని నియమాలను ఆచరించుకోవడం వల్ల మీ సుడి తిరిగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందని చెప్పొచ్చు. అసలు కాకి కనబడితే మనం ఏం చెప్పాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుకనండి, ఈ అమావాస్య రోజు శనివారం అమావాస్య వస్తే దాన్ని శని అమావాస్య. ఈ అమావాస్య ఏంటంటే కనుక శనికి అంకితం చేయబడుతుంది. శని బాధలతో చాలామంది కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు, శని పట్టి పీడిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ రోజులో ముఖ్యంగా ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించండి, నల్లటి వస్త్రాలను ధరించకండి. ఇలా ధరించిన తర్వాత మీరేంటంటే కనుక ఇంట్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. శని నుంచి విముక్తి కలిగించుకోవాలి, శని నుంచి మాకు విముక్తి కలగాలండి ఖచ్చితంగా అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక బెల్లం శనగల్ని సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీకు శని అనుగ్రహం కలుగుతుంది. శని అనుగ్రహంతో మీ జీవితం మారిపోతుంది. అలానే కాకుండా శని మీ యొక్క దశల వారి శనిగా ఉంటూ ఉంటుంది కదా, ఆ శని నుంచి కూడా మీకు చక్కగా విముక్తి కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట. కావాలంటే మీరు ప్రయత్నించుకోండి, మీకే అర్థమైపోతుంది. ఇక అలానే కాకుండా ఈ రోజున ఏంటంటే కనుకనండి, మీరు ముఖ్యంగా ఏం చేయాలంటే కనుక మనము కాకులకు ఆహారం పెట్టడం, మనం అన్నం తినేటప్పుడు కాకి ఇంటికి వస్తే మాత్రం మనం తినే ముద్దలో నుంచి ఒక ముద్ద తీసి కాకికి పెట్టడం. అలానే కాకి రూపంలో పితృదేవతలు మన ఇంటికి వస్తారు, మన ఇంటిని సందర్శిస్తారు, మనకు ఐశ్వర్యాన్ని ఇస్తారు. మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా కాకి రూపంలో మన ఇంటికి పితృదేవతలు వస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున మనం ఏంటంటే కనుక కాకిల్ని వెలగొట్టడం కానీ, కాకిని కొట్టడం కానీ, కాకి కాకి అని తిట్టడం కానీ, కాకిలాగున్నావని మనం పిల్లలను అనటం కానీ చెయ్యకూడదనమాట. అది నిషేధం అనమాట. ఎందుకంటే కాకి రూపంలోనే పితృదేవతలు మన ఇంటికి వస్తారు. కాబట్టి మీరండి ఒకవేళ శని బాధలతో చాలా సఫర్ అయిపోతున్నారు, పితృశాపాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి అనుకోండి, మీరేం చేయండి కనుక ఒక రొట్టెని చెయ్యండి. గోధుమ రొట్టె కానీ ఇంకా ఏ రొట్టె అయినా సరేనండి చెయ్యండి, నల్లగా కాల్చండి. మీరేంటంటే నువ్వుల నూనె ఉంటే అది పోసేసి కాల్చొచ్చు. అది లేకపోతే ఏంటంటే కనుక చపాతి చేసి అందులో కొద్దిగా నల్ల నువ్వులను పైనుంచి పోసేసి నల్లగా కాల్చేసి ఆ రొట్టెని ఏంటంటే కనుక కాకికి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. వారి ఆశీర్వాదంతో ఎల్లప్పుడూ కూడా మీరు సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారని కూడా మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట. ఇక అలానే కాకుండా మనం బయటికి వెళ్ళేటప్పుడు కాకి మనకి ఎదురొస్తూ ఉంటుంది, కాకి కనిపిస్తూ ఉంటుంది. కాకిని మనం కూడా చూస్తూ ఉంటాం కదండి. కాకి నార్మల్గా మనం ఏంటంటే కనుకనండి ప్రతిదినం మన ఇళ్లలోకి కాకులు ఇంటి ముందుకు రావటం, ఇంటి ముందు అరవటం, ఇంటికి కాకులు వస్తూనే ఉంటాయి. సహజంగా మీరు ఈరోజు పర్టికులర్లీ ఏంటంటే కనుక బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు, మీకు ఒకవేళ కాకి ఎదురుపడితే మీరు ముందుగానే ఏంటంటే కనుక మనసులోనే సంకల్పం చెప్పుకోండి. ఎలా అంటే కనుక నమస్కారం అని చెప్పుకోండి. అలానే కాకుండా ఓం శనిచ్చరాయ నమః అనుకోండి 3 సార్లు. నమస్కారం అనుకొని ఓం శనిచ్చరాయ నమః, ఓం శనిచ్చరాయ నమః అనుకోండి. ఇలా అనుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మీరు ముఖ్యంగా ఏదైనా పని కోసం వెళ్తున్నారనుకోండి, ఆ పనిలో ఆటంకాలు అడ్డంకులు లేకుండా ఆ పని కంప్లీట్ అయిపోతుంది. ఆ పని వల్ల మీకేంటంటే కనుక బెనిఫిట్ అనేది లభిస్తుంది. అలానే కాకుండా ఆ పని సక్సెస్ అవుతుంది. ఇలా మీరు కాకిని చూడగానే ఓం శనిచ్చరాయ నమః అనుకుంటే శనిదేవుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. వాస్తవానికి చెప్పాలంటే కనుక శనిదేవుడు చాలా మంచివాడండి. శనిని ఇష్టంగా పూజిస్తే శనిదేవుడు కూడా మనని ఏమి చేయకుండా అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడు. మనం శని శని అని తిడుతూ ఉంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నిజంగానే శని పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. శని వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ శని అమావాస్య రోజున మీరేంటంటే కనుక తిట్టడాలు ఇలాంటివి చేయకండి. అలానే కాకుండా మూగ జీవాల్ని ముఖ్యంగా
ఎలాంటి కుక్కల్ని కావచ్చు, మూగ జీవాలని కావచ్చు, పక్షుల్ని కావచ్చు, కాకులను కావచ్చు ఏంటంటే కొట్టడాలు, హింసించడాలు చేయకూడదు. అలా చేస్తే శనికి నచ్చదు. కాబట్టి శని మీ జీవితంలో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. కొందరికి ఏంటంటే కనుక ఏలినాటి శని, అష్టమ శని అని దశల వారీగా శని ఉంటూ ఉంటుంది. అలా పోవాలన్నా సరేనండి, కుక్క కావచ్చు, కాకి కావచ్చు, మూగ జీవాలకు కావచ్చు, ఈరోజు మీ చేతనైనంత ఆహారం పెట్టండి. అలానే ఈ రోజున శని అమావాస్య కాబట్టి మీరేంటంటే కనుక నల్లటి వస్త్రాలను ధరించడం కానీ, నల్లటి చెప్పులను కొనటం కానీ, నలుపు రంగులో ఉండే అంటే దుస్తువులు కొనటం కానీ చెయ్యకూడదు. అలా చేస్తే మీ జీవితంలో శని పెరుగుతుంది. ఇవి కొనటం నిషేధం. మన పెద్దవారి మనకు చెబుతూ ఉంటారు, ఇలాంటి వస్తువులని కొనకూడదు, అవి కొంటే జీవితంలో తీరని కష్టం మిగులుతుంది. అలానే కాకుండా జీవితంలో శని అనేది తిష్ట వేస్తుందని చెప్పడం జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా ఇదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వస్తువులకు మీరు దూరంగా ఉండండి. ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ప్రత్యేకించి ఒక దీపం పెట్టుకోండి. మీ ఇంట్లో ఈ విధంగా దీపం పెడితే మాత్రం శని నుంచి మీకు ఖచ్చితంగా విముక్తి కలుగుతుందండి. నార్మల్గా ప్రతిదినం ఎలాగైతే దీపం పెడతామో అలాగే దీపం పెట్టండి. ఇలా దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే కనుక ఆ దీపంలో నల్ల మినప్పప్పు ఉంటుంది కదా, ఆ నల్ల మినప్పప్పు గింజలు ఉంటాయి కదండి, వాటిని ఒక 3 తీసుకొని ఆ దీపంలో వేసేసి అంటే సంకల్పం చెప్పుకోండి, లేదంటే నమస్కారం చెప్పేసుకోండి, సరిపోతుంది. అలా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం వస్తుంది, రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. దీపం కొండెక్కిన తర్వాత ఆ మినుములు అంటే మనం వేసుకున్నాం కదా, నల్లటి మినుములను తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేసుకోండి, మంచి ఫలితాలను అయితే పొందొచ్చు. నల్ల మినుములు లేకపోతే నల్ల నువ్వులని చిటికెడన్ని వేసేసి కూడా దీపం పెట్టొచ్చు. ఆ దీపం కూడా శనికి అంకితం చేయబడుతుందన్నమాట. శని ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి పట్టుకుందనుకోండి, పట్టి పీడించిందనుకోండి, మన జీవితం అంతా కూడా ఏంటంటే కనుక ఆగమైపోతూ ఉంటుంది. అంటే చాలా కష్టాలు, బాధలు అనుభవిస్తూ ఉంటాం. శని వల్ల ఏది చేసినా కానీ కలిసి రాదు. శని మన నడినెత్తి మీద ఉన్నప్పుడు మనకి ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధపడిపోతూ ఉంటాం కదా. అలా శని నుంచి మనం విముక్తి కలిగించుకోవడానికి చిన్న ప్రయత్నాలు చేసుకోండి. దీపం పెట్టడం, కాకి కనబడితే మీరేంటంటే కనుక ఇలా శనిచ్చరాయ నమః అనుకోవటం, కాకి ఆహారం పెట్టడం, కుక్కకు కూడా ఆహారం పెట్టుకోవటం. అలానే కాకుండా ఏంటంటే కనుక పితృదేవతలను పూజించడం, నల్ల నువ్వులని దానం చేయటం, లేదంటే రాళ్ళ ఉప్పుని దానం చేయటం, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా ఫలితాలు అయితే ఉంటాయి. పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈ రోజు ఏంటంటే కనుక ఇనుముకు సంబంధించిన వస్తువులు కూడా మన ఇంటికి కొని తెచ్చుకోకూడదు. చీపురుని కూడా కొనకూడదండి. చీపురుని కూడా కొనడం వల్ల ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కొనకండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకు అంటే నీలాంజనం సమాభాషం అనే మంత్రం ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 సార్లైనా సరే మీ ఫోన్లోనైనా సరే పెట్టుకొని వినండి. లేదంటే కనుక మీకు చదవడం వస్తే మాత్రం అలానైనా సరే చదవండి. అలానైనా సరేనండి శని నుంచి విముక్తి కలుగుతుంది. ఈ శని అమావాస్య రోజున ఈ నీలాంజనం సమాభాషం రవిపుత్రం యమగజం ఛాయ మాతాండే తంబూతం శనిచ్చరాయ నమః అనే మంత్రాన్ని మనము వినడం వల్ల, చదవటం వల్ల అయితే అద్భుతాలను చూడగలుగుతామని పురాణాలే చెబుతున్నాయన్నమాట. శని అమావాస్య రోజున మనం ముఖ్యంగా గమనించుకున్నట్టయితే ఈరోజు అంటే గడ్డం గీయడం కానీ, గడ్డం చేయించుకోవటం కానీ, షేవింగ్ చేసుకోవటం కానీ, లేదంటే కనుక జుట్టుని కత్తిరించడం కానీ, గోర్లను కత్తిరించుకోవటం కానీ, కొత్త వస్తువులు ముఖ్యంగా నలుపు రంగులో ఉండే వస్తువులు కానీ, దుస్తువులు కానీ ఇలాంటివి కొని తెచ్చుకోకూడదు. అలా కొని తెచ్చుకుంటే మనకు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి మన జీవితంలో శని అనేది మిగులుతుంది. శని వల్ల మనం ఇబ్బంది పడిపోతాం, శని వల్ల మనం చాలా బాధపడిపోతాం. కాబట్టి ఇలాంటివి మీరు చెయ్యకండి. ఇక ఆ తర్వాత ఈరోజు మీరు దాన ధర్మాలు చేయండి. శనికి దాన ధర్మాలు చేసే వాళ్ళంటే చాలా ఇష్టం. కాబట్టి దాన ధర్మాలు చేయటం వల్ల శని అనుగ్రహం కలుగుతుంది. ఇలా మీరేంటంటే కనుకనండి చిన్న నియమాలు ఆచరించుకోండి, మీ జీవితంలో ఉండే శని అంతా కూడా పోగొట్టుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కదా, అత్యంత శక్తివంతమైనది. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. అలానే కాకుండా మీరు కనుక ఇలా బెల్లాన్ని తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లాన్ని కాసేపు పూజ గదిలో పెట్టుకోండి. దీపం పెట్టినా పెట్టకపోయినా బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట. బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకున్న తర్వాతే మీరు కాసేపు వదిలేసిన తర్వాతే పరిహారం చేయాలి. అలాంటప్పుడే ఫలితం ఉంటుంది. కానీ తేగానే వెంటనే మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలించదు. పూజ గదిలో ఎంతసేపు పెట్టాలండి అంటే కనుక మీరండి ఒక అర్ధగంట కానీ, ఒక 15 నిమిషాలు కానీ, 20 నిమిషాలు ఇలా పెట్టుకోండి. కనీసం మీకు సమయం లేదనుకుంటే 5 నిమిషాలైనా సరే పెట్టుకోండి. అలా పెడితేనే కదా అది భగవంతుడికి చేరి ఆ తర్వాత భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగి మనం చేసిన పరిహారం సిద్ధిస్తుంది. ఒకవేళ మనం పూజ గదిలో పెట్టకుండా పరిహారం చేసుకుంటే అది మనకు పనిచేయదు కదండి. కాబట్టి మీరు పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత బెల్లంతో ఈ విధంగా పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని స్వయంగా మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారనమాట. బెల్లం అనేది చాలా చాలా పవిత్రత కలిగి ఉంటుంది. కాబట్టి బెల్లంతో మీరు ఏది చేసుకున్నా కానీ కలిసి వస్తుందండి. ఇంకా ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని తెచ్చుకున్న తర్వాత బ్లాక్ స్కెచ్ మార్క్ ఉంటుంది కదండి, అందరి ఇళ్లలో బ్లాక్ స్కెచ్ మార్క్ అనేది ఉంటూనే ఉంటుంది. మన పిల్లల దగ్గర ఉంటుంది, లేదంటే మన దగ్గర ఉంటుంది. ఒకవేళ బ్లాక్ స్కెచ్ మార్క్ లేదనుకోండి, ఆడవాళ్ళు పెట్టుకునే ఐబ్రో పెన్సిల్ కాటిక ఉంటుంది కదా, ఆ కాటికనైనా సరే తీసుకోండి. తీసేసుకుని ఆ బెల్లాన్ని మీరు తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే కనుక మీరు ఫ్లాట్లు కొనాలనుకుంటే
కొనాలనుకుంటే ఫ్లాట్లో అంటే మీ పేరు ఏదైతే ఉంటుందో అది రాసి దాని కింద ఏంటంటే కనుక మేము ఫ్లాట్ కొనాలని రాయండి. లేదంటే బంగారం కొనాలనుకోండి, పైన మీ పేరు రాయండి, కింద బంగారం కొనాలని రాయండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలనుకున్నారు, ఇల్లు కొనాలనుకుంటున్నారు, కొనలేకపోతున్నారు, ఇబ్బంది కలుగుతుంది అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రండి చక్కగండి ఇలా ఇళ్ళ గురించి రాయండి. నేను ఇక్కడ ఏంటంటే కనుక ఉదాహరణకు చెబుతా అండి. ఉదాహరణకు మీరు ఈ విధంగా చేయండి. ఇప్పుడు ఒక వస్తువుని మనం కొనుగోలు చేయాలన్నా, ఒక వస్తువుని మనం తీసుకోవాలన్నా సరేనండి, తప్పకుండా ఏంటంటే మనం బెల్లం తీసుకుంటాం కదా, ఇలా బెల్లం తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ చూపించే విధంగా ఇంత గడ్డ బెల్లం తీసుకోండి. అంత పెద్దది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, చిన్నదైనా పర్వాలేదు, కానీ ఇలా గడ్డ బెల్లం అయితేనే సరిపోతుంది అనమాట. ఇలా బెల్లం విడివిడిగా ఉంటే అది పరిహారానికి పనిచేయదు కాబట్టి ఇలా చిన్న సైజులో 1/2 కేజీ, అర్ధ కేజీ దొరుకుతాయండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఆ బెల్లం పైన ఏంటంటే మనం రాయాలండి. మనం ఫ్లాట్ కొనాలి, ఇల్లు కొనాలి రాయాలి. ఇప్పుడు నా పేరు ఏంటంటే కనుక లత అనుకోండి, నేను అంటే లత ఇల్లు కొనాలి. అలానే కాకుండా ఒకవేళ మా భర్త పేరు శ్రీనివాస్ అనుకోండి, అంటే శ్రీనివాస్ ఫ్లాట్లు కొనాలి అని రాయాలన్నమాట. అలా రాసేసిన తర్వాత మీరు మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ మట్టిని అంటే ఆ బెల్లం ఎంతైతే పడుతుందో అంత గోతిని తీసేయండి. తీసేసిన తర్వాత ఆ గోతిలో ఈ బెల్లాన్ని పెట్టేయండి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక భూమి అండి అంటే భూదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా భూమి యొక్క అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, భూలాభం కలుగుతుంది, బంగారం కొంటాము, ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది, చక్కటి ఫలితాలను మనం చూడగలుగుతాము. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది చాలామంది చేస్తారు, మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే గనక పరిహారం అనేది సిద్ధిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చే పరిహారం ఇదేంటంటే కనుక అద్భుతాలను సృష్టించే పరిహారం అనేవి కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట. బెల్లాన్ని ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ బెల్లం పైన నుంచి మట్టిని పోసేస్తే సరిపోతుంది. మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదనమాట. రాసేటప్పుడే మీరు మీ పేరు మీ కోరిక బలంగా చెప్పుకొని రాసుకోండి. అలా చెప్పి రాస్తేనే ఫలితం ఉంటుంది. కానీ ఏదో చేశామంటే చేశాములే అన్నట్టుగా చేసుకుంటే మాత్రం ఫలితాలు అయితే రావన్నమాట. అలా రాక మీరు ఇబ్బంది పడతారండి. మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా, డబ్బు పెట్టి మనం బెల్లాన్ని తెచ్చుకుంటాం. అలానే కాకుండా నిష్ట నియమాలతో అంటే అబద్ధాలు చెప్పకుండా చక్కగా నిష్ట నియమాలతో ఉంటాము. అలానే ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టుకుంటాం, ఇవన్నీ చేసుకుంటాం. సర్వసాధారణంగా పరిహారం చేయకపోయినా అన్ని చేసుకుంటాం. కానీ మనం ఏంటంటే కనుక ఈరోజు పరిహారం చేస్తున్నాం కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకొని దానిపైన రాసుకొని ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి వేప చెట్టు, మర్రి చెట్టు, అలానే కాకుండా మీకు అరటి చెట్టు, అలానే కాకుండా జమ్మి చెట్టు, ఇలా అంటే మనకేంటంటే రండి ఇలాంటి చెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళేసిన తర్వాత చెట్టుని తాకి నమస్కారం చేసుకొని గోతిని తీసి బెల్లాన్ని పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నది కావచ్చు, మీరు అంటే మీ యొక్క ప్రాప్తం అవ్వాలని ఏదైతే రాసి పెట్టుందో అది కూడా అవుతుందన్నమాట. కొంతమందికి బంగారం అంటే చాలా పిచ్చి ఉంటుంది, కానీ కొనలేకపోతూ ఉంటారు. బంగారం కొనాలని చాలా ప్రయత్నాలు చేస్తారు, అయినప్పటికీ కూడా బంగార యోగం అనేది కలగదు కదా. యోగాలు లేనప్పుడు కూడా మనం బంగారం కొనుగోలు చేయలేం కదండి. అలా యోగాలను సిద్ధింపబడేలాగా చేసుకోవటానికి, యోగాలు మీకు అనుకూలించలేగా చేసుకోవటానికి ఈ బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది. ఫ్లాట్లు కొనాలనుకుంటారు, 100 గజాలు కానీ 80 గజాలు కానీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఫ్లాట్ కొనాలి. ఎలాగైనా సరే ఫ్లాట్ కొనాలని మీరేంటంటే డబ్బు రూపాయి కూడా పెడతారు, అయినప్పటికీ కూడా ఫ్లాట్లు కొనలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఫ్లాట్ కొనే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్లాట్ ఇవన్నీ కూడా మాకు ఏమొద్దండి, మాకు ఇల్లు ఉండాలండి, చిన్నదైనా పర్వాలేదండి, 2 రేకులైనా పర్వాలేదండి, మాకు కావాలండి అని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారాన్ని చేయొచ్చు, చేసేసి ఫలితం పొందొచ్చు. వారికి ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా కూడా బాగా పనిచేసే పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేయటం వల్ల, ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే తప్పనిసరిగా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించుకోండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక్కడ పరిహారం సిద్ధింపబడదు, పరిహారం రాదని కాదు, పరిహారం వస్తుంది, ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఫలితం కూడా మనకేంటంటే కనుక ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత నమ్మి చేసుకుంటే అంత మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని మనకు పురాణాలు చెబుతున్నాయండి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా చాలా పవిత్రమైన పరిహారం అనమాట. ఆచరించుకొని ఫలితం పొందండి. ఇక ఆ తర్వాత రెండోదండి, మన జీవితంలో మనకేంటంటే కనుక దుఃఖ దరిద్రాలు సర్వసాధారణంగా అందరి లైఫ్లో ఉంటూనే ఉంటాయి. దుఃఖ దరిద్రాలతో మనం ఏంటంటే చాలా సఫర్ అవుతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటప్పుడు మీరు ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం చేసుకోండి. బెల్లం పరిహారం అనేది అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడుతుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది అనమాట. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లము చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. బెల్లంతో పరిహారం చేస్తే మనకి ఇంకా రాదు, పరిహారం సిద్ధింపబడదు అన్నట్టుగా ఏముండదండి, ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. అందుకే మీరు పూజ చేసేటప్పుడే చేసుకోండి, లేదంటే సాయంత్రం పూట అయినా సరే చేసుకోండి. ఉదయం పూట ఇలా చేయకూడదు, చేసిన ఫలితం ఉండదనమాట. మీరు ఏం చేయండి అంటే కనుక ఈ విధంగా అంటే బెల్లం తీసుకోండి, కొద్దిపాటి బెల్లం తీసుకొని దానిపైన 2 చుక్కల ఆవునేతిని పోసేయండి. పోసేసిన తర్వాత అమ్మవారికి నివేదన చేయండి. చేసిన తర్వాత దాన్ని మీరు స్వీకరించండి. ఇలా స్వీకరించడం వల్ల జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు.
అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుందన్నమాట. బెల్లానికి మనం ఏంటంటే కనుక చాలా ప్రాధాన్యత ఇస్తాము. బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పక ఫలితాలను తెచ్చిపెడుతుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. ముఖ్యంగా ఈ శని అమావాస్య రోజున ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ అమావాస్య రోజునండి మనకు గ్రహణం కూడా ఏర్పడుతుందన్నమాట. అంటే గ్రహణం అంటే కనిపించదు, కాకపోతే ఏంటంటే కనుక నియమాలు కూడా ఏం పాటించాల్సిన అవసరం లేదండి. కేవలం శని అమావాస్యగానే పరిగణించబడుతుందని మనకు అంటే శాస్త్రాల్లో వేద పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక ఇలా ఏంటంటే కనుక ఇలా బెల్లంతో ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఎందుకంటే అమావాస్య ఉగాదికి ఒక రోజు ముందు వస్తుంది కాబట్టి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇల్లు మనకు అనుకూలించడం, ఇంటి వాతావరణం బాగుండటం, ఎనలేని సంపద మన సొంతం అవ్వటం, ఇంట్లో ఉండే నరదిష్టి అంతా కూడా పోవటం, చెడు దిష్టి పోవటం, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు కూడా బయటికి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట. అందుకే ఇంటికి ఎన్ని పూలమాలలు అలంకరించినా, ఎంత అంటే తోరణాలు కట్టుకున్నా మనం గుమ్మానికి ఇది ఖచ్చితంగా కట్టాలని శాస్త్రాలే చెబుతున్నాయి అనమాట. మీరు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకుని అందులో ఒక కొబ్బరికాయను పెట్టేసి అరస్పునంత కుంకుమ, అరస్పునంత పసుపు, ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, నవధాన్యాలు, అలానే కాకుండా 4 నల్ల గవ్వలు, ఆ తర్వాత 7-8 చుక్కలు అత్తరండి. ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక మూట కట్టాలి. మూట కట్టేసి దీపం ధూపం చూయించి ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా వేలాడదీయటం వల్ల ఏంటంటే కనుక ఎదుగుదల లేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎదగలేకపోతున్నాం, లైఫ్లో ఇక్కడే ఉండిపోయాము, కొత్త ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాం, ఇల్లు కట్టలేకపోతున్నాము, చాలా బాధలు ఉన్నాయండి, ఇంటి పరంగా కూడా మాకేం బాలేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి చక్కగా పనిచేసే పరిహారం అనమాట. చాలా చాలా అద్భుతమైన ఫలితాలను అయితే తెచ్చిపెట్టే పరిహారం కాబట్టి మర్చిపోకుండా మీరు ముఖ్యంగా ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి. గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు ఎన్నో దిష్టి దోషాలు ఉంటూ ఉంటాయి. మన మీద చాలామంది ఏడుస్తూ ఉంటారు, మన ఎదుగుదలను ఆపాలని చూస్తూ ఉంటారు. మనం బాగా బ్రతికితే కొంతమంది ఏంటంటే కనుక ఓర్వలేకపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే కనుక ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. ఈ నల్లగవ్వలు ఏంటంటే కనుక మీ ఇంటిపై అండి చెడు ప్రయోగాలు జరిగితే తిప్పి కొట్టడానికి, తీసేయటానికి నల్లగవ్వలు చక్కగా ఉపయోగపడతాయి. అలానే ఏంటంటే కనుక ఇది పూజా సామాగ్రి అమ్ముతారు కదా, అక్కడ దొరుకుతాయి నల్లగవ్వలు అలాంటి షాప్లో. కాబట్టి ఏంటంటే ఎవరికి పడితే వారికి నల్లగవ్వలు ఇవ్వరండి, కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. కాబట్టి చూసేసుకొని తెచ్చుకోండి. కానీ నల్లగవ్వలు మాత్రం ఖచ్చితంగా ఈ మూటలో ఉండేలాగా చూసుకోండి. 4 పెట్టాలండి, 2 పెడితే సరిపోదండి. అంటే కనుక నల్లగవ్వలు 2 కానీ 4 కానీ పెట్టుకోవచ్చు. 4 పెడితే 4 మూలల్లో నుంచి వచ్చే దుష్టశక్తులని ఆపటానికి ఉపయోగపడతాయి ఈ 4 గవ్వలు. 2 పెట్టుకుంటే కూడా మనకు ఫలితం వస్తుంది, కానీ 4 పెట్టాలని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి 4 పెట్టండి. నవధాన్యాలు అంటారా, నవధాన్యాలు నవగ్రహాలకు అంకితం చేయబడతాయి కాబట్టి గ్రహాల మార్పుల చేర్పుల వల్ల వచ్చే ఇబ్బందులు కూడా తట్టుకోవటానికి నవధాన్యాలను మనం ఏంటంటే కనుక రండి చక్కగా ఈ వస్త్రంలో పెట్టుకోవాలి. కొబ్బరికాయ గురించి మనందరికీ తెలిసిందే. కొబ్బరికాయ మనం దేవుడికి కొడతాము, దిష్టి తీస్తాము, ఇలా విధి విధానాలుగా కొబ్బరికాయను వాడతాము. ఆ తర్వాత రాళ్ళ ఉప్పు నెగిటివ్ని తీసేసి పాజిటివ్ని తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా చెడు నుంచి మనని దూరం చేయడానికి కూడా రాళ్ళ ఉప్పు అనేది ఉపయోగపడుతుంది. అందుకే రాళ్ళ ఉప్పుని ఖచ్చితంగా గుప్పెడంతా పోసుకోండి. కుంకుమ, పసుపు మంగళకరమైనవి, శుభకరమైనవి, శుభాలను సూచించి అశుభాలను దూరం చేసి మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టడానికి ఉపయోగపడతాయన్నమాట. కాబట్టి ఇలా మీరేంటంటే కనుక ఇలా రాళ్ళ ఉప్పు అంటే మీరు కుంకుమ, పసుపు, నల్లగవ్వలు, నవధాన్యాలు, దానితో పాటు అత్తరండి. అత్తర్ అనేది ఏంటంటే కనుక అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదండి, చాలా అదృష్టం అన్నమాట. అత్తరు ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ఏంటంటే కనుక దేవతలు నివసిస్తూ ఉంటారనమాట. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు అత్తర్ని తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి. మహా అంటే 20 రూపాయలండి, 25 రూపాయలు అంతకు మించి మనం పెట్టాల్సిన అవసరమే లేదనమాట. మనము ఇలా తెచ్చేసుకున్న తర్వాత అత్తర్ని ఏంటంటే శుక్రవారం కావచ్చు, తిదివార నక్షత్రాల్లో కావచ్చు, అంటే ఇంట్లో చల్లుకోవటం, పూజ గదిలో పెట్టుకోవటం, దేవుడి పటాల దగ్గర చిలకరించుకోవటం, ఇలా చేసుకుంటే ఆ వాసనకు లక్ష్మీదేవి కావచ్చు, ఇంకా ఇతర దేవతలు కావచ్చు ఎక్కడున్న పరుగున మన ఇంటికి వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఇలా 2-3 చుక్కలు పోయండి, లేదంటే 5 చుక్కలు పోసేసి చక్కగా దాన్ని గట్టిగా మూట కట్టేసి మీ ఇంటి గుమ్మం దగ్గర వేలాడదీయండి. ఇది 6 నెలల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. వీలుంటే సంవత్సరం కూడా మనకి ఏంటంటే కనుక పనిచేస్తుంది. ఇది కట్టిన తర్వాత మార్పుని చూసి మీరేంటంటే కనుక ఆశ్చర్యపోతారండి.